తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కడప స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంతో రాయలసీమలో నవశకం మొదలైందని సీఎం చంద్రబాబు అన్నారు. రాళ్లసీమగా ముద్రపడిన ఈ ప్రాంతం కూటమి పాలనలో అనేక రకాల పరిశ్రమల రాకతో రతనాల సీమగా మారుతోందన్నారు. 24 నెలల్లో పనులు పూర్తి చేసి 2028 జూలై 3న మళ్లీ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వస్తానని స్పష్టం చేశారు. రాజధానిపై జగన్ చేస్తున్న విన్యాసాలపై చంద్రబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. దశాబ్దాల కలగా ఉండి కేవలం శంకుస్థాపనకే పరిమితమైన రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయి. కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రతినిధులు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం పనులకు శ్రీకారం చుట్టారు. 2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్ 2 దశల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశలో 4,500 కోట్లతో 1 మిలియన్ టన్నుల సామర్థ్యంతో యూనిట్ నిర్మిస్తారు. 2 ఏళ్లలో అందుబాటులోకి వచ్చే తొలి దశ ద్వారా 1000 మందికి ఉపాధి లభిస్తుంది. రెండో దశలో 11,850 కోట్ల పెట్టుబడితో మరో మిలియన్ టన్నుల సామర్థ్యానికి ప్లాంటును విస్తరిస్తారు. అప్పుడు మరో 1,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. వేలాది మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ సందర్భంగా ఉక్కు పరిశ్రమపై గతంలో జగన్ చేసిన నాటకాల్ని చంద్రబాబు ఎండగట్టారు. ప్లాంట్ ప్రారంభోత్సవ తేదీని ప్రకటించారు. మోసపూరిత శంకుస్థాపనలు 2019 డిసెంబర్లో ఒకసారి, 2023లో రెండోసారి భూమి పూజ. ఏం తమ్ముళ్ళు అడుగుతున్నా, ఒక తట్ట మట్టి తీశారా లేకపోతే ఒక్క చిన్న బిల్డింగ్ కట్టారా అని అడుగుతున్నా. నేటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంలో సీమ చరిత్రలో నవశకం మొదలైంది. చేసి చూపించే బాధ్యత రాయలసీమ బిడ్డగా నేను తీసుకుంటున్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. 1100 ఎకరాలు భూమి ఇచ్చాం. మొదటి దశ 4,500 కోట్లు, రెండో దశ 11,850 కోట్లు, సోలార్ ఎనర్జీకి 20,350 కోట్లు, 36,700 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. 2 స్టేజెస్ లో 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. విశాఖ ప్రాంతమే కాదు, నా రాయలసీమ కూడా ఉక్కు రాయలసీమగా తయారవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి. 2028 జూలై 3వ తారీఖు మళ్లీ వస్తా, దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. రాజధానిపై రోజుకో మాట మాట్లాడుతున్న జగన్ తీరుపై సీఎం చంద్రబాబు వాగ్బాణాలు సంధించారు. నేను అసెంబ్లీలో పెడితే అమరావతి రాజధానిగా ఒప్పుకున్నారు. సీఎం అవుతానే 3 రాజధానులు అన్నారు, నాటకాలాడారు. ఈ రోజు అధికారం పోయింది. పోయిన తర్వాత గమ్మునుంటారంటే కేంద్రం చట్టం చేసిన తర్వాత మేవిగన్ అన్నారు, నిన్న విజయవాడ అన్నారు, రేపేమంటారో నాకు తెలియదు. మతి స్థిమితం లేని వ్యక్తులతో రాజకీయం చేయడం నా చరిత్రలో ఎప్పుడూ నేను చూడలేదు. మన రాజధాని రాజకీయంగా దశాబ్దాలుగా అండగా నిలిచిన కడప జిల్లా ప్రజలను వైఎస్ కుటుంబం దగా చేసిందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విమర్శించారు. ఎందుకంటే ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు వారి కుటుంబానికి బానిసలుగా ఉండాలని మాత్రమే వారు కోరుకున్నారు. కానీ రాయలసీమ అభివృద్ధి చెందడం ఆ కుటుంబానికి ఇష్టం లేదు. రాయలసీమలో ప్రజల్లో చైతన్యం రావడానికి వీలు లేదు. నువ్వు గాని నీ తండ్రి గారు గాని ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సమయంలో చేయలేనటువంటి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఈవేళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో, నాయకత్వంలో ఈవేళ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మిత్రులారా. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లాతో పాటు ఈ ప్రాంతమంతా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుందని జేఎస్డబ్ల్యూ సంస్థ చైర్మన్ సజ్జన్ జిందాల్ తెలిపారు. बेलारी स्टील प्लांट से भी इस प्लांट को बड़ा बनाना है, ये उन्होंने मुझे कहा. स्टील प्लांट से न केवल इस एरिया की तरक्की होगी बल्कि जितने भी यहाँ पर हमारे यंगस्टर्स हैं, जो लड़के लड़कियां, जो भी यहाँ पर यंग लोग हैं, उनको यहाँ पर काम करने का एक बहुत अच्छा मौका मिलेगा. సున్నపురాళ్లపల్లి నుంచి విజయనగరం జిల్లా ఎస్కోట మండలం చీడిపాలెం వద్ద 535 కోట్లతో నిర్మించిన జిందాల్ పారిశ్రామిక పార్కును సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. 1,00,000 కోట్లతో ఆగస్టు 15లోగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్కు మదనపల్లెలో శంకుస్థాపన చేస్తామని సీఎం వెల్లడించారు. గతంలో ఓబులాపురం గనుల పేరు చెప్పి దోపిడీ చేసి
ఐరన్ ఓర్ను విదేశాలకు పంపిన వారిని మర్చిపోవద్దని చంద్రబాబు ప్రజలకు సూచించారు. ఎవరు నిజమైన సీమబిడ్డలో గుర్తించాలని కోరారు. నేరస్తులతో కలిసి రాజకీయాలు చేస్తున్నారంటూ జగన్పై పరోక్షంగా మండిపడ్డ చంద్రబాబు అలాంటి వారిని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు.